దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఇండియా డి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ బౌలర్ హర్షిత్ రాణా రాణిస్తున్నాడు. తొలి రౌండ్లో ఇండియా సితో జరిగిన మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లతో సత్తా చాటాడు. 13 ఓవర్ల బౌలింగ్ చేయడంతో పాటు 5 మీడియంలు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. రెండో ఇన్నింగ్స్లో వికెట్ సాధించినప్పటికీ చక్కని బంతులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అనంతపురం వేదికగా ఇండియా ఏతో జరుగుతున్న మ్యాచ్లోనూ హర్షిత్ రాణా చెలరేగిపోతున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లతో విజృంభించాడు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న హర్షిత్ రాణా బౌలర్ల క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ఆఖరి ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ క్రీజులో ఉన్న ఒత్తిడికి లోను కాకుండా గొప్పగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించి అందరి దృష్టిని అయితే ఆకర్షించాడు. అంతేగాక ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ తో హర్షిత్ రాణా మరింత పాపులర్ అయ్యాడు. ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా సాధారణంగా మైదానంలో కాస్త దూకుడుగా ఉంటాడు. ఇక గత ఐపీఎల్ సీజన్లో అప్పటి కేకేఆర్ మెంటార్ గంభీర్ చేతిలో పడి అతను బాంబులా తయారయ్యాడు. 22 ఏళ్ల ఈ కుర్రోడు సెలెక్టర్ దృష్టిలో పడి శ్రీలంక వన్డే సిరీస్ కూడా ఎంపికయ్యాడు. అయితే తాను బంతితోనూ కాకుండా బ్యాట్తోనూ సత్తా చాటగలడని దులీప్ ట్రోఫీలో హర్షిత్ రాణా క్రమేపీ నిరూపించుకుంటూ వస్తున్నాడు. స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ డక్అవుట్ అయినా, సంజు శాంసన్ 5 పరుగులకి అవుట్ అయినా ఇండియా ఏ బౌలర్ల ముందు నిలవలేకపోయారు. కానీ హర్షిత్ రాణా 29 బంతుల్లో 31 పరుగులతో సత్తా చాటాడు. దానిలో 4 ఫోర్లు 2 సిక్సర్లు కూడా బాధేశాడు. ఇది గాలివాటం ప్రదర్శన అయితే అనుకుంటే పొరపాటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ లోనూ హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా నాటౌట్గా నిలిచాడు. బౌలింగ్కు అనుకూలించే పిచ్చిపై 30 బంతులను ఎదుర్కొని అజేయంగా 12 పరుగులు చేశాడు. దానిలో 1 ఫోరు 1 సిక్సర్ కూడా బాదాడు. వికెట్లు తీయడంతో పాటు సిక్సర్లు బాదే సామర్థ్యంతో క్రమంగా హర్షిత్ రాణా ఆల్రౌండర్గా ఎదుగుతున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే హర్షిత్ రాణా టీమిండియాలో అన్ని ఫార్మాట్లో అరంగేట్రం చేయడానికి ఎక్కువ సమయం అయితే పట్టదనే చెప్పుకోవచ్చు. కాగా మొదటి ఇన్నింగ్స్లో ఇండియా ఏ 290 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇండియా ఏలో షామ్స్ ములాని 89 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్కి వచ్చిన ఇండియా డి 183 పరుగులకి కుప్పకూలింది. దేవదత్ పడుకులు 92 పరుగులతో గొప్పగా పోరాడాడు. డి టీంలో రెండో అత్యధిక స్కోరు హర్షిత్ రాణా చేసిన 31 పరుగులనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో చూశాక హర్షిత్ రాణా టీమిండియాలో అరంగేట్రం చేసే అవకాశం ఉందంటారా? అన్ని ఫార్మాట్లో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. హర్షిత్ రాణా గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.